సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహా సమాయుక్త విద్యాదానకరీ మమ. ప్రథమం భారతీ నామ ద్వితీయంచ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహన పంచమం జగతి ఖ్యాత షష్ఠం వాగీశ్వరీ తదా కౌమారి సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రించ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నర సర్వసిద్ధీకరి త్రశ్యా ప్రసన్నా పరమేశ్వరి స్వామే వసత్ జిహ్వాగ్రే బ్రహ్మరూపం సరస్వతి అని శ్రీ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాన్ని పవిత్ర మనసుతో పఠించే ప్రతి ఒక్కరి జీవితం జ్ఞాన జీవితంగా మారిపోతుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి 14న సరస్వతీ దేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి వేడుకల సందర్భంగా ఆర్ఎస్ఆర్ టీవీ మీకు అందిస్తున్నటువంటి ప్రత్యేక కథ. ఆర్ఎస్ఆర్ గోపాల్, మీరు చూస్తున్నారు ఆర్ఎస్ఆర్ టీవీ తెలుగు. ఈరోజు ప్రాచీన వ్యాప్తంగా అత్యంత పేరుగాంచినటువంటి సరస్వతి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నల్లమల కొండల్లో విరాజిల్లుతోంది. 11వ శతాబ్దంలోని చాళుక్య రాజుల కాలంలో, 2వ చాళుక్య రాజుల కాలంలో ఉన్నటువంటి మల్ల భూపతి రాజు వేల సంవత్సరాల కాలం నుండి ఎవరికీ తెలియనటువంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి మహాక్షేత్రాన్ని గుర్తించి జీర్ణోద్ధారణ చేసినట్టు పురాణ గాథలు తెలుస్తున్నాయి. కొలన్భారతి అమ్మవారి క్షేత్రంలో సప్త ఋషులు యాగం చేస్తున్నప్పుడు మహాసరస్వతి స్వయంగా యాగ సంరక్షణ కోసం ఇక్కడ వచ్చినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. సప్త ఋషుల విజ్ఞప్తి మేరకు మహాసరస్వతి అమ్మవారు కొలన్భారతి అమ్మవారిగా ఇక్కడే నిలిచిపోయినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి అత్యంత అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం నల్లమల కొండల్లోని అందల మధ్య విరాజిల్లుతోంది. చిన్నారుల మేధస్సు, విజ్ఞానవంతమైనటువంటి ఆలోచనలు, చదువులో అత్యంత అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సాధించడానికి చిన్న వయసులోనే చిన్నారులకి అక్షరాభ్యాసం చేసేందుకు అవసరమైనటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. దిద్దించి ఆపై పాఠశాలలు పంపడానికి తల్లిదండ్రులు తపన పడతారు. అలాంటి మహా దివ్య పుణ్య ధామమైనటువంటి రోజు మహాసరస్వతి అమ్మవారు పుట్టిన రోజు. కొలంభారతి అమ్మవారి విశిష్టత వసంత పంచమి ఈ నెల 14వ తారీఖు నిర్వహించనున్నారు కొలంభారతి క్షేత్రంలో. ఈ విశిష్టత ఎలా ఉంటుంది, వసంత పంచమికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతని తెలియజేయగలరు స్వామి. ఓం సరస్వత్యై నమః, గురుభ్యో నమః, సవాయై నమః, హరి ఓం. ఈరోజే ఈ యొక్క మాఘ శుద్ధ పంచమి, వసంత పంచమి అమ్మవారి యొక్క పుట్టిన రోజును ఈ 2 నామాలతో మనం ఉచ్చరించడం ప్రతి సంవత్సరం వచ్చే మాఘశుద్ధ పంచమికి వసంత పంచమిని పిలుస్తాం. కాకపోతే ఏమిటిదయ్యా ఈ వసంత పంచమి నాడు యొక్క ముఖ్యమంటే, కులమత తత్వ భేదము ఉండదు, స్త్రీ పురుష భేదము ఉండదు. భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞానం అనేది, విద్యాధనం అనేది ముఖ్యమైన మనకు చారిత్ర వేదాలు, పురాణాలు ఒక్కానిస్తున్నాయి. అందుకనే విద్యయసుకును వినయంబు వినయంబడయు పాత్రత, పాత్రత వలన ధనంబు ధనంబు వలన అగికా ముష్పిక సుఖంబు నొందు నరుండిలను. కోట్లు సంపాదించినా కూడా పక్కన సరస్వతి ఉంటేనే లక్ష్మీకి అందాము. కానీ ఆ లక్ష్మీనే ఇది లక్ష్మీ చంచల స్వభావ శాశ్వతంగా ఎవరి దగ్గర ఉన్నదంటే ఆ ఊరితోనే ఉంటుంది. కానీ విజ్ఞానం అనే సరస్వతీదేవి చోరులకు దొరకదు, దానము చేసిన తరగదు. అది ఏ విద్యాపెన్నిది అంటే టీచర్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద స్టూడెంట్. నిరంతర విద్యార్థిని ఎలా చెప్తారో, బావిలో నీళ్లు తోడుతుంటే మళ్ళా మరుసటి ఎకరాకిలాగా ఊరుతాయో, విద్య అనేటువంటిది కూడా శ్రవణం, పఠనం, అభ్యాసనం, ప్రయోగం, లిఖితేన పరిపూర్ణతే విద్యాభ్యాస అని చెప్పే విధంగా చెప్తారు. అటువంటి విద్యకు మూల
యొక్క దినము పవిత్రమైన దినము, బిగి దినము. అంటే మనం చెప్తామే కరెక్టు ఈ యొక్క మకపుప్ప కార్తెలో నాటితే వరి నాటితే బాగా పంట వస్తుందని. విద్యకు ఆ రోజు ముఖ్యమైన సరస్వతీదేవి అనుగ్రహం లభించే రోజు అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అంతేకాక ప్రపంచంలో వెలిసిన సరస్వతి కోవెలలో అతి ముఖ్యమైన మనకు వినపడేది బాసరా క్షేత్రం. కానీ శ్రీ బాసరా క్షేత్ర దేవతాలయ గోదావరి నదీ తీరే వ్యాస మహర్షి ప్రతిష్ఠితాయా సైకత విగ్రహ వీణా పాణిం సంగీత సరస్వతి దృశ్యమావిద్మే. అక్కడ ఆయన శక్తి సంపన్నం ఇసుకతోటి ప్రతిష్ఠించిన వీణాపాణి మాత్రమే. కానీ ఇక్కడ మాత్రం స్వయంభూ శ్రీ కొలన్ భారతీ మాత చతుర్భుజాంశ పాశాంకుశ అభయహస్త పుస్తకధాత్రి నవాంశ శ్రీ చక్రరాజతనయా శారదా విద్యాందేహిమే పాహిమా. ప్రపంచంలో స్వయంభూగా పుస్తకాన్ని ధరించి చదువులకు నిలవైన విద్యాలకు నిలవైన విద్యా ప్రధాయిని ఎవ్వరూ ఎక్కడా లేదు. ఇక్కడ కొలంబార్లో ఉందని మనకు చరిత్రలు చెప్తున్నాయి. శ్రీశైల పురాణంలో కూడా ఉంది. అటువంటి మహాకోవెల ఈ నెల 14వ తేదీ మనకు మాఘశుద్ధ పంచమి ఉదయం ప్రభాత సమయంలో బ్రహ్మీ ముహూర్త కాలంలో వేదమూర్తుల ఆధ్వర్యములో చారుకోషిని పవిత్ర నది మంగళ జలాలతోటి అమ్మవారిని పంచసూక్తములతోటి అభిషేకించి సకల పుష్పాలంకరణ భూషితమైన పట్టు వస్త్రములతోటి వెండి ఆభరణములతోటి అమ్మవారిని సుందరాంగా అంగరంగ వైభవంగా అమ్మవారిని అలంకరించి శ్రీశైల దేవస్థానం వారు అనవాయితీగా తెచ్చే పట్టు వస్త్రాలను ధరింపజేసి ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత మనకు ఈ అక్షరాభ్యాస కార్యక్రమాలు మొదలవుతాయా. ఈ కొలంబారతి క్షేత్రము ప్రతి జిల్లా స్థాయిలో నుంచి ప్రతి రాష్ట్ర స్థాయిలో నుంచి ఇటు కర్నూలుకి ఇటు నంద్యాలకు రైలు మార్గము కలదు. ఆ తర్వాత కర్నూలు నుంచి కానీ నంద్యాల నుంచి కానీ, కర్నూలు నుంచి అయితే 68 కిలోమీటర్లు, నంద్యాల నుంచి అయితే 60 కిలోమీటర్లు మనకు బస్సు మార్గంలో ఆత్మకూరుకు చేరుకోవాలి. ఆత్మకూరు నుంచి 25 కిలోమీటర్ల వరకు ఆత్మకూరు ఆర్టీసీ డిపో వారు, ఇట్లా కర్నూలు డిపో వారు ప్రత్యేకమైన భక్తుల సౌకర్యార్థము బస్సులు నడుపుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొలను క్షేత్రం చేరుకోవడానికి బస్సు రవాణా సౌకర్యము కలదు. ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకు కూడా ఎలాంటి సంశయాలు లేకుండా 3-4 అన్నదాన సత్రాలు నిరాటంక నిరంతరాయంగా నిరభ్యంతరంగా, ముఖ్యంగా కాసిరెడ్డి నాయన సత్రం వారు 3 రకాల తీపి పదార్థములతోటి 3-4 రకాల కారా పదార్థములతోటి ఊహించినటువంటి విందు భోజనం, అరటిపండు తాంబూలాలతో కూడా సత్కారం చేసినటువంటి మహోన్నతమైన గొప్ప అన్నపూర్ణేశ్వర శంకర ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ్య శ్రీచక్రం అంత గొప్ప అన్నదాన సౌకర్యాలు కూడా భక్తులకు వైద్య సౌకర్యార్థం మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, త్రాగునీరు సంబంధం కొరకు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, రోడ్డు దానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాఫిక్ కంట్రోల్కు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత మండల రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ అటెండ్ అండ్ గివ్ ద సర్వీస్. ఆ రోజు అందరూ కూడా ఆ రోజు సహాయ సహకారాలు ఇస్తారయ్యా. మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మా కార్యనిర్వాహకారి అయినటువంటి ఎస్ మోహన్ గారు మరియు పాలక మండలి సభ్యులు చైర్మన్ అయినటువంటి ఈ యొక్క వెంకటనాయుడు, వాళ్ళ ధర్మకర్త మండలి సభ్యులు, ఇక అలాగే కొలను భారతి ఈ యొక్క పర్వకాలాల సమయంలో సహాయ సంపత్తిని ఇచ్చినటువంటి కొలం భారతి యువ జన కార్యకర్తల మండలి సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి భక్తులకు సౌకర్యంగా క్యూ లైన్లు అయితేమి, వాళ్ళకు త్రాగునీరు సౌకర్యం అయితేమి, అన్నపానీయాలకైతేమి, అన్ని ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ సౌకర్యార్థం అయితేమి అన్నీ కల్పించి అన్ని భక్తులకు ఎలాంటి ఈతి బాధలు కలగకుండా ఆనందాతిశయంతో పూజలు చేసి సగలం పాలన నిశ్చయంతో పాలక మండలి సభ్యులు, దేవస్థాన బృందము సభ్యులు, దేవస్థాన సిబ్బంది కృతనిశ్చయంతో ఈ రోజు నుంచే మేము మొదలు పెట్టుకున్నాము కార్యక్రమాలు. ఇక కాకపోతే జిల్లా అధికారులకు కూడా రివ్యూ మీటింగ్ జరిగింది. ఆ రివ్యూ మీటింగ్కు ఎంఆర్ఓ, ఎండిఓ, ఫైర్, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ,
పోలీసు, చాలా తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ హాజరైనారు. అందరికి కూడా వాళ్ళ రివ్యూ మీటింగ్లో ఎవరు ఏమేమి చేయాలనేది డిస్కషన్ జరిగింది. ఆల్రెడీ ఎవరి యొక్క బాధ్యతలు వాళ్లకు తెలపడం, కేటాయించడం జరిగింది. 13వ తేదీ సాయంత్రం నుంచి ఈ ఉత్సవాలు దేదీప్యమైనటువంటి సుందరంగా విద్యుత్ కాంతి దీపాలతోటి, పుష్పాలంకరణతోటి ఈ యొక్క క్షేత్రాన్ని అలంకరణ కావించబడుతుంది. కాబట్టి జిల్లా స్థాయి అధికారులు కూడా ఇంకా శ్రద్ధ వహించి రోడ్డు మీద తుమ్ము లేకుండా వాటర్ ట్యాంకులతో నీళ్లు కొట్టడం. వసంత పంచమితో అక్షరాభ్యాసం చేయడానికి వయసుతో ఎట్లాంటి ఎంపితం లేదా స్వామి? ఇప్పుడు అక్షరాభ్యాసం చేయడానికి ప్రభుత్వము, దేవస్థాన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు నిర్దేశించిన ప్రకారము ప్రతి అక్షరాభ్యాసానికి ఒక టికెట్ అనేది 301 రూపాయల టికెట్ కేటాయించినారు. అది దేవస్థాన అభివృద్ధికి, పాలక మండలికి, డిపార్ట్మెంట్కు చెందేవి. ఆ తర్వాత వారికి కావలసిన సామాగ్రి దేవస్థానం వాళ్ళే ఇక్కడనే కిట్ల రూపంలో కేటాయిస్తారు. అవి వేలంపాట ద్వారా సంక్రమించిన అంగళ్ళ వాళ్ళు ఇచ్చేస్తారు. 575 రూపాయలతోటి 3 టెంకాయలు, 5 పలకలు, 5 పెన్నులు, 5 పుస్తకాలు, 2 కేజీల బియ్యము, 1 టవలు, 1 తేనె సీసా, మొత్తం సరంజామ, పసుపు, కుంకుమ, కర్పూరము, అగరబత్తీలు, టెంకాయలతో సహా అందిస్తారు. ఇక ఆ అక్షరాభ్యాసం సామూహికంగా జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి నిర్బంధం లేదు. వారికి తోచినంత ఆ అర్చకులకు ఉన్నవాళ్ళు ఉన్నట్టు వాళ్ళ శక్తానుసారంగా, సంతోషారంగా ఇవ్వచ్చు. అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు, ధరించవచ్చు. కాబట్టి 14వ తేదీ విధిగా అనేక దూరాల నుంచి వచ్చే భక్తులు ఏమాత్రము తోడుపాటు పడకుండా ఎలాంటి ఇబ్బంది ఉండదని ఈ యొక్క దేవస్థాన మండలి, దేవస్థాన డిపార్ట్మెంట్ తరపు నుంచి సగౌరవంగా వారికి ఎల్లవేళ సేవలు అందించడం కొరకు మేము కృతనిశ్చయులమై, కంకణ బద్దులమై వారిని ఆనందంగా సాగనంపుతామని ఆ సరస్వతి మాత చెంత మేము అందరికీ విన్నపం చేస్తున్నాం. ఓం సరస్వతి నమః. సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. సరస్వతి బాసలో ఉన్న సరస్వతి అమ్మవారికి, పొలంబారితలో ఉన్న అమ్మవారికి ఉన్న చరిత్ర ఎలాంటిది? తేడా చాలా చక్కనైనటువంటి సమయస్ఫూర్తితోటి, సమయానుకూలంగా ఎవరు వేని ప్రశ్న వేసినా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ ప్రతిష్ఠిత అని చెప్పి మనం ఉచ్చరిస్తున్నాం. అక్కడే శ్రీ బాసరా క్షేత్ర దేవతా నిలయ వ్యాసమహర్షి ప్రతిష్ఠితాయా, ఆయన తపోశక్తితోటి ప్రతిష్ఠ చేసినారు. ఇక్కడ స్వయంభూ సొంతంగా పుట్టింది తల్లి. ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అనేది ఇదవిధంగా చక్కగా శాస్త్రీయంగా ఫలానా టైం ఫలానా అనేది మాత్రం ఎక్కడ ఇంతవరకు ఆధారాలు లభించాల. అక్కడ అమ్మవారి యొక్క ఉత్సవం జరిపినప్పుడు స్వయంభూ కులంభారతి మాత చతుర్భుజాంశ పాశాంక సమయస్థ పుస్తకదాత్రి అంటే స్వయంగా పుట్టిన తల్లిగానే అభివర్ణించడం జరిగింది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి ఇక్కడ కోరిన వారికెల్ల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చగ కొలనులోన వెలిసే మా తల్లి కొలను భారతి. నమ్మాల, నమ్మి సేవిస్తే ఎంత గొప్పతనమైన తల్లి అంటే ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళకే, వాళ్ళకే, వాళ్ళ మనసుకే ఆమె యొక్క ప్రత్యక్ష, ఆమె యొక్క దివ్యన సందర్శన భాగ్యము వాళ్ళ మనసుకే తట్టేటట్టు ఆ తల్లి చూపిస్తుంది. శక్తి ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు సేవించండి, తరించండి, ఆ తల్లి దీవెనలు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. సరస్వతి నమః. ధన్యవాదాలు స్వామి. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. ఏంటి స్వామి? చూపిస్తా, ఆ శ్లోకం పెట్టాలి, అది పెడితేనే చేసుకుంటే మనది ఇచ్చిపోతాడు ఫైనాన్స్ కట్టడం.
ముందు ఆ పని కానీ తర్వాత చూసుకున్నాం బయటికి బయట పోయి చూసుకున్నాం. అజా కొంచెం ఫోటో తీసి వీడియో కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క భారతదేశంలో ఉన్న సరస్వతి దేవాలయంలో ప్రాచీనం చెందిన పురమ భారతదేవి దేవాలయానికి వారి చిన్నారులందరూ కూడా అక్షరాభ్యాసం నిర్వహించుకొని విద్యా బుద్ధుల కోసం క్షేత్రానికి పాలకుడు కాలభైరవుడు. ఈ అమ్మవారి పక్కన ఉన్న కొలనులో చారుకోషిణి నది అనే పేరు గల ప్రసిద్ధమైన నది ఉన్నది. దానిని బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసిన అనంతరం 12 సంవత్సరాల పిల్లలకందరికీ బాలలకు బాలబాలికలకు ఆ యొక్క నీటిని తాపితే విద్య మేధస్సు తెలివితేటలకన్నిటికీ కూడా ప్రసిద్ధమైన మేధస్సు కలుగుతుందని చెప్పి అందరూ కూడా మన పూర్వీకులందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు ఈ మాఘమాసంలో వచ్చే ఫిబ్రవరి నెల 14వ తారీఖున అమ్మవారి శ్రీ పంచమికి పాల్గొని భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాగరని కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. ఎన్ని సంవత్సరాల పిల్లలకి విద్యాభ్యాసం ఇక్కడ మొదలవుతుంది? అక్షరాభ్యాసం అనేది మామూలుగా వచ్చేసి 2 వెళ్ళిన తర్వాత 3, 4 నుంచి 5 సంవత్సరాలలో ఉన్న విద్యాభ్యాసం బాలలకు మాత్రం పిల్లలకందరికీ కూడా చేయించుకుంటారు. విశేషంగా ఏమంటే విద్యాభ్యాసం కోసం వయసుతో నిమిత్తం లేకుండా పెద్ద పిల్లలను కూడా తేనెతో బీజాక్షరం అమ్మవారి యొక్క బీజాక్షరం రాయించుకొని పోయి విద్యలో ప్రావీణ్యం చెంది అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలై విద్యలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకొని అందరూ కూడా అమ్మవారికి పాత్రులైనారు. భక్తులందరూ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన మన కొలను భారతీదేవి అమ్మవారి దేవస్థానాన్ని దర్శించుకొనండి. ఆంధ్రప్రదేశ్లో వెలిసిన నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం శివపురం గ్రామానికి 5 కిలోమీటర్ల నల్లమల అరణ్యంలో వెలిసిన దేవాలయం. ఈ దేవాలయాన్ని దర్శించుకొని అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ సదా అమ్మవారి సేవలో మీ అర్చక స్వామి. వసంత పంచమి రోజు ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడ దర్శనానికి వస్తుంటారు స్వామి అక్షరాభ్యాసం చేసుకోవాలి? బహుశంగా మనకు ఒక రాష్ట్రం అని చెప్పలేం కానీ కర్ణాటక, మన ఆంధ్ర, విశాఖపట్నం అవతల శ్రీకాకుళం, ఇచ్చాపురం, ఈ పక్క రాష్ట్రమైన తెలంగాణ, దూర ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా సందర్శించుకొని
అక్షరాభ్యాసం చేయించుకొని పోయేవాళ్ళు. అన్ని భక్తులకందరూ కూడా సౌకర్యార్థం ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సులు పెడుతూ ఉన్నారు. ఆ రోజు మీరందరూ కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రులై తమరి పిల్లలకందరూ కూడా విరివిగా అక్షరాభ్యాసం చేయించుకొని అమ్మవారి దర్శనం చేయించుకోగలరని కోరుకుంటున్నాం. ఇట్లు కొలను భారతీ దేవస్థానం. బాసరకు కులం భారతికి మధ్య ఏం సమయం ఎలాంటి చరిత్ర ఉంది? చరిత్ర అంటే ఇది కృతయుగంలో వెలిసిన స్వయంభూగా వెలిసిన దేవాలయం ఇది. అది వచ్చేసి గోదావరి నదీ తీరాన వెలిసిన సరస్వతీదేవి, ఆమె వీణాపాని. ఆమెకు వచ్చేసి శ్రీచక్రానికి వెలిసిన శక్తిపీఠాలలో ఆమె కూడా ఒక అమ్మవారి దేవాలయం. కాబట్టి అది శక్తిపీఠం, మన అమ్మవారు స్వయంగా వెలిసిన దేవాలయం. వ్యత్యాసం ఏమంటే అది శక్తిపీఠాలలో ఒక ప్రముఖమైన దేవస్థానం, మన అమ్మవారు స్వయంగా వెలిసిన దేవాలయం. విశేషం ఏమంటే 7 శివాలయాలు, సప్త శివాలయాలు కూడా ప్రతీకంగా ఏమున్నాయి అంటే ఒక ఏకనంది ఏకధ్వజం ఉంది. ఈ క్షేత్రానికి కాలభైరవుడు, విష్ణు స్వరూపంగా జనార్దన స్వామి సహితంగా వెలిసిన అమ్మవారి క్షేత్రం ఇది. ప్రాశస్తమైంది, పురాతనమైంది కూడా ఈ దేవస్థానం. ఇప్పుడు ఎన్నేళ్ల సంవత్సరాల నుంచి ఉన్నట్లు ఏమన్నా అంచనాలు ఏమన్నా? ఇది కృతయుగం అంటే 3 యుగముల కిందటిది. 11వ శతాబ్దంలో చాళక్య వంశానికి చెందిన మల్లభూపతి మహారాజుల వారు ఈ దేవస్థానాన్ని జీర్ణోద్ధరణ చెందిన కాలంలో దీన్ని పునరుద్ధరణ చేసినారు. రీసెంట్గా ఈ మొత్తలోనే కృష్ణా పుష్కరాలు వచ్చిన సమయంలో కార్యనిర్వహణాధికారి ఎండోమెంట్ వారు వాళ్ళందరి సహకారంతో కూడా దేవాలయం నిర్మాణంలో ఇంకా నిలబడి ఉన్నది. అందరి వలన ఈ దేవస్థానం మనకు అభివృద్ధి చెంది మన క్షేత్రాన్ని మనమే అమ్మవారి దర్శనం చేసుకొని అందరం కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని. అమ్మవారు శ్రీశైలం నుంచి కులం భారతికి సంచరించేదని ఒక పురాణ గాథ ఉంది స్వామి. అది ఎంతవరకు? అది పెద్దల జపంగా అయినదే. మనకైతే మేము ఇప్పుడు మన వయసు కాబట్టి సరిపోతుంది. విశేషం ఏమంటే సంగమేశ్వరంలో నుంచి రథం బయలుదేరి కులం భారతీ దేవికి ఆలయానికి వచ్చి వీళ్ళు కూడా శ్రీశైలం పోయి బ్రహ్మరాంబ సమేతమైన మల్లికార్జున స్వామి దగ్గర అర్చన చేసుకుని తిరిగి ఏకకాలంలో బ్రహ్మముహూర్తంలో సంగమేశ్వరం చేరేవాళ్ళని పెద్దలు జపంగా విన్నదే. ప్రజలు ఇక్కడ నుంచి మన పెద్దలు అదే సార్. ఓం శ్రీమాత. మంచి స్వామి. థ్యాంక్ యూ స్వామి.